నాన్ సింక్ సిచ్యువేషన్ తో అండ్ ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు సాంగ్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. అందరికి నమస్కారం. అర్ధరాత్రి మధ్యలో గారు ఆర్కెస్ట్రా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నా. అరే ఓ పాగల్ ఏంద్రా అన్న రాకుండా ప్రోగ్రామ్ మొదలు పెడతావు ఆబే అన్నెక్కున్నాడు. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం, ఇది దూల్పేట అడ్డ, అడ్డొస్తే ఖతం బిడ్డ. నువ్వు రావడంతోనే ప్రోగ్రామ్ కి వెలుగు వచ్చిందన్నా. వెలుగు ఎక్కడ వచ్చిందిరా? వచ్చి లైట్ల కట్టం మీద పడ్డది, మొత్తం చీకటి అయింది. ఏమ్రా నా బాడీ మీద జోకులు ఎత్తావురా? నీ బాడీ మీద ఆ జోకు తప్ప ఇంకొక జోకు లేదన్నా. ఏం మాట్లాడుతున్నావురా? అన్న 100 స్కిట్లు చేసిండు. అన్న 100 స్కిట్లు చేసిండు అనద్దు, తేజెక్కి 100 స్కిట్లు చూసిండు అనాలే. 30,000 రూపాయలు పేమెంట్ తీసుకున్నావు. నువ్వేం చెప్పినావురా? మంచి కత్తిలాంటి పోరి చేస్తా అని చెప్పినావు. వస్తుందన్నా, అంత మగ పురుగులో అరే వస్తుందన్నా. కాన కోకిల సువర్ణ గారు వస్తున్నారన్నా. వస్తుంది. ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ. ఇదే మా గాన కోకిల సువర్ణ. ఇది గాన కోకిలేదు బే. ఎవరు ఎవరనుకున్నావు? సింగిల్ మైక్ సువర్ణ. సింగిల్ మైక్ అదేం పేర్రా? ఆ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒకే మైక్ వాడింది, అందుకే సింగిల్ మైక్ సువర్ణ. ఇప్పుడు పాడితే మీరే అడుగుతారన్నా, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నైట్ లేట్ ఎందుకని? ఈవెంట్ 4 o'clock అయింది మార్నింగ్. ఆడింది 12 గంటలకు అయిపోయిందని చెప్పిండు. అంటే 12 తర్వాత వేరే ఈవెంట్. సువర్ణ ఒక పాట పాడు. సువర్ణ అది 12 గంటలు దాటిన తర్వాత ప్రోగ్రామ్ సువర్ణ. ఏం లేదు సార్, అదే 2 రోజుల కానీ ప్రోగ్రామ్ చేస్తుంది కదా, నిద్ర బాగా వస్తుంది. మీరేం టెన్షన్ పడతాను సార్. ఈ లోపు నీకు ఆనిముత్తం అంటే ఒక పాట వినిపిస్తాను కదా సార్. మంచిగా పడతా పడతాను సార్. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూజే నేటి రోజు, వసంతాలు పూజే నేటి రోజు. అరే ఇడికి సొమ్ము నీళ్ళు తెచ్చండి, అదా చెరువు కట్టాడు. ఎందుకు సార్ అవి అంటున్నావు కదరా? అంటే శృతి అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి కదా సార్. బ్యాలెన్స్ ఏందిరా? అంటే అన్న బ్యాలెన్స్ నీకు తెలుసుండే ఈ బాటికి మూర్తి మన దాంట్లోకి ఎందుకు వస్తాడన్నా? శిలలపై ఏం వాయిస్తున్నారు? అది పియానో వాయిస్తున్నాడు అన్న. ఏ సౌండ్ ఏది? మీటర్ లేవు కదన్నా, తిప్పి పెట్టుకోమని చెప్పరా? శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలపై శిల్పాలు చెక్కనేయండి సార్. ఏం సార్ చెక్కేది? అంటే మేము పల్లెటూరు వాళ్ళు శిల్పాలు రాళ్ళ మీద చెప్తారు, అంటే మేము ఇసుకల మీద చెప్తాము, చెట్ల మీద చెప్తా అనుకుంటావురా? 30,000 రూపాయలు పేమెంట్ తీసుకున్నావు, ఏం పడుతున్నావు సార్? మీకు ఏం కావాలి సార్ చెప్పండి సార్. మంచి పాట పాడు. సింగిల్ మైక్. అదే సింగిల్ మ్యాచ్ సువర్ణ సార్. దాన్ని పిలిపించు. సరే సువర్ణ. సువర్ణ హలో హలో. అరే ఇది మైక్ కాదే. ఏం లేదు సార్, ఏం లేదు, ఏం లేదు సార్ అని చెప్తున్నాను సార్. పాడుతుంది సువర్ణ, పాడుతుంది సింగిల్ మైక్ సువర్ణ. పాడు సువర్ణ. ఎన్ని పెగ్గులు తాగినవే? నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, నా ఏమ్రా ఏం పాడుతుందో? ఇందాక వచ్చినప్పుడు దాని పేరు చెప్పింది కదా బే. 30,000 రూపాయలు పేమెంట్ తీసుకు, దాని పేరు తెలియదు తీసుకొచ్చా? నువ్వు వెళ్ళు. పాటలు గిట్టలు కాదు కానీ ఓకే. అది ఏం డాన్స్ రాది? రికార్డింగ్ డాన్స్. ఎక్కడ్రా? అరే సార్ ఉంది సార్, మీకు దండ పెట్ట కూర్చోండి. ఇప్పుడు మరి రికార్డింగ్ డాన్స్ కళాకారుడు కళాభిమాని మన దుర్గారావు గారు ఇచ్చేస్తున్నారు. అన్న బాగున్నావునా? బాగున్నాను రా. ఏంటన్నా ఏడు కూర్చున్నావు? ప్రశాంతంగా ఉందిరా. ప్రశాంతంగా ఉందా? మొన్నేమో అక్కడ, ఇవాళేమో ఇక్కడ. సరే వెనక చూడు, ఎట్లున్నారు అక్కడ? నెక్స్ట్ అదే
ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు? సార్ సార్ మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. ఏన్నారు కదా డాన్స్ చేయవా? విన్నారు ఏం పాట? చెంగావి రంగు చీర చంగారి రంగు చీర కట్టుకున్న చిన్నది దాన్ని దిమ్మ చెయ్య అందమంతా చీరలో ఉంది తై తక్క తై 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 తక్క తై 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 తక్క. ఏం చేస్తున్నాడు రాయుడు? అదే ఏన్నారు కదా డాన్స్ అండి. అది ఏమన్నా డాన్స్? సార్ సార్ మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి సార్. 30,000 గుర్తుపెట్టుకో. 30,000 సార్ తీసుకున్నాం సార్, ప్లీజ్ దండం పెడతా మీరు కూర్చోండి సార్. ఏం పాట పాడుతున్నాడు రావాడు? పాట బాగా సార్, డాన్స్ చేస్తున్నారు సార్. డాన్స్ చేస్తారా? సార్ మీరు కూర్చోండి సార్. శోభన్ బాబుజీ ఓకే వచ్చి గోదారమ్మ ఎల్లంగానే పడిందమ్మా. ఎల్లకిల్లా పడింది ఒకటి. ఏం పాట పాడుతున్నాడు రావాడు? ఏం డాన్స్ చేస్తున్నాడు రా? మీరు కూర్చోండి కూర్చోండి సార్. 30,000 రూపాయలు తీసుకున్నాడు. ఎవడ్రా ఇక్కడ? నేను రాకుండా ఈవెంట్ స్టార్ట్ చేసింది ఎవరు ఇక్కడ? 30,000 రూపాయలు పేమెంట్ ఇచ్చి ఈవెంట్ పెట్టుకున్నాం. నేను రాకుండా స్టార్ట్ చేస్తారా? 30,000 ఇచ్చి మీరా సార్? మరి నేనే ఇచ్చాను 30,000 రూపాయలు పేమెంట్ ఇచ్చాను నేను. మరి ఆడేవారు సార్? వాడు నా పనోడు మైక్ సెట్ చేసుకోమని చెప్పా. అవునా సార్? ఒక్క 5 నిమిషాలు మీరు కింద కూర్చుంటారు సార్. హలో ఏంట్రా నీ సువర్ణ 12 అయిపోయింది అప్పుడే. అంటే 12 అయితే నీకు 3 చెప్ప. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. బాగుంది. నైస్. నాగ్ బాబు సార్. రీజనబుల్ గా ఓకే, గుడ్.